సౌత్ ఇండియా ట్రిప్లో భాగంగా ఈ వీడియో బ్లాగ్లో నేను అరుణాచలంలో ఉన్నటువంటి అష్టలింగాలను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ప్రతి ఒక్కరు వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మీ లైక్ అండ్ కామెంట్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. లెట్స్ గో టు ద వీడియో. ప్రస్తుతం అయితే మేము ఇంద్రలింగం దగ్గర అయితే ఉన్నాం. మా వెహికల్ అక్కడ ఉంది. ఇదిగోండి ఇంద్రలింగం బోర్డు. ఇది ఇంద్రలింగం. ఆయన అయితే వస్తున్నాడు, నవీన్ అయితే వస్తున్నాడు. సో ఇంద్రలింగం బయట అయితే కనుక ఇలా ఉంది. ఫస్ట్ అయితే కనుక ఇంద్రలింగాన్ని దర్శించుకున్నాం. ఇంద్రలింగం లోపలికి వెళ్ళినప్పుడైతే కనుక లోపల ఉన్నటువంటి ఒక సాధువు అయితే లోపల వీడియో తీయొద్దు అని చెప్పి చాలా సాఫ్ట్గా చెప్పాడు. సో లోపలైతే కనుక వీడియో అయితే తీయలేదు. ఇప్పుడు ఇంద్రలింగం దగ్గర నుంచి అగ్నిలింగం దగ్గరికి అయితే వెళ్తున్నాం. మీరు అరుణాచల గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మార్గ మధ్యలో మీకు అష్టలింగాలు అంటే 8 లింగాలు అయితే మీకు ఎదురుపడతాయన్నమాట. ఈ వీడియో బ్లాగ్లో నేను ప్రతి ఒక్క లింగం గురించి వివరించి ప్రతి లింగాన్ని చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ప్రతి ఒక్కరూ మీ సపోర్ట్ అయితే అందిస్తారని అయితే కోరుకుంటున్నా. అగ్నిలింగం స్ట్రైట్ ఎన్ని కిలోమీటర్స్? కిలోమీటర్ సొమ్ము కిట్టానా, ఈ లాంగ్వేజ్ ఏదో తెలియదు. సొమ్ము కిట్టానా అంట. అగ్నిలింగం దగ్గరికి అయితే వచ్చాం. అగ్నిలింగం బోర్డు అయితే ఇక్కడ ఉంది. వెళ్ళాల్సినవి అయితే ఇటు ఉంది. సో కార్ అక్కడ పార్క్ చేసుకుని అగ్నిలింగానికి అయితే వెళ్తున్నాం. ఇంద్రలింగం కంటే అగ్నిలింగం దగ్గర చాలా బెటర్ అనమాట. అట్లీస్ట్ మొబైల్ అయినా లోపలికి తీసుకెళ్ళని ఇచ్చాడు. లోపలికి తీసుకెళ్ళడం వల్ల నేను టెంపుల్ అట్లీస్ట్ మీకు దూరంగా కనిపిస్తుంది కదా, ఈ లోపలైనా నేను మీకు అయితే చూపించగలిగాను అనమాట వీలైనంత వరకు. అగ్నిలింగం అయితే అయిపోయింది. అగ్నిలింగం నుంచి మనం యమలింగం దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు అందువేలో ఉన్నాం. అగ్నిలింగం దగ్గర నుంచి యమలింగానికి వెళ్ళే మధ్యదారిలో ఇక్కడ చేసే తమిళ స్టైల్లో ఉన్న కాఫీ అయితే బాగా అట్రాక్టివ్గా ఉంది. మార్నింగ్ అవడం వల్ల అయితే కనుక వేడివేడిగా కాఫీ తాగాలని బాబాయ్ దగ్గరికి అయితే వెళ్ళాం. బాబాయ్ అయితే కనుక మంచి చిక్కడ పాలతో నీట్గా కాఫీ చేసి అయితే ఇచ్చాడు. ఇక్కడ నుంచి మళ్ళీ మేము యమలింగం దగ్గరికి స్టార్ట్ అయిపోయాం. క్రౌడ్ అయితే మరీ వీకెండే కానీ మరీ అంత లేకుండానూ లేరు, ఎక్కువగానూ లేరు. ఇక్కడ నుంచి నెక్స్ట్ యమలింగం. ఇలా అరుణాచలంలో లాస్ట్ టైం ఏదైతే ఈ లింగ దర్శనాలు ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా ఈ వీడియోలో అరుణాచలం లింగాలన్నీ చూపించడం జరుగుతుంది. అలాగే ఈ వీడియోపై ప్రతి ఒక్కరు మీ లైక్ అండ్ కామెంట్ అయితే చేయండి. ఇప్పుడైతే యమలింగం అయింది. యమలింగం నుంచి నైరుతి లింగం దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇది ఫోర్త్. ఇప్పుడు మేము ఈ నైరుతి లింగాన్ని చేరుకుంటే 4 లింగాల దర్శనం అయితే కనుక కంప్లీట్గా క్లియర్ అయిపోతుంది. ఇక మిగతావి చూడాలి. అలాగే ఇక్కడ కొంతమంది ఫారినర్స్ చూడండి. ఫారినర్స్ అయితే వీడియో ఫోటో షూట్ చేస్తున్నారు మనం కార్లోనే. అలాగే ఇంతకుముందు ఏదో ఎముడు టాపిక్ చెప్పారు. ఏంటది? ఎముడు వస్తాడు, అందరినీ పట్టుకెళ్ళిపోతాడు. ఎముడు వచ్చాడు, అందరినీ పట్టుకుపోతాడు అంటే టైం అయిపోయింది. ఆత్మని పట్టుకెళ్ళిపోయి బాడీని ఇక్కడ డిస్పోజ్ చేసేస్తాడు. ప్లేస్ ఇది. ఓకే, ఇందాక మనం చూసిన ప్లేస్, ఇందాక ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ కాదు. అదే వచ్చి కాలి నడుకుని వెళ్ళేవాళ్ళు కొంతమంది స్వాములు వెళ్తున్నారు. అలాగే వృద్ధులు కూడా వెళ్తున్నారు. చిన్న పిల్లలు కూడా ఉన్నారు కొంతమంది. అలాగే కొంచెం ఆల్రెడీ గిరి ప్రదక్షిణ చేసేసి లింగ దర్శనం చేసుకోలేని మాలాంటి వాళ్ళు మీరు ఫ్రంట్ చూస్తున్నారు కదా, ఆటోల్లోనూ కారుల్లోనూ ఓన్లీ లింగాలను దర్శనం చేసుకోవడానికి గిరి ప్రదక్షిణతో పాటు లింగ ప్రదక్షిణ చేస్తున్నారు అనమాట, లింగాలను దర్శించుకోవడం కోసం. ఇప్పుడు క్రౌడ్ అయితే అంత ఎక్కువనే లేదు. మీకు ఫ్రంట్ వరకు చూపిస్తాను ఒకసారి. లైట్గా ఉంది. ఒక సైడ్ అమ్మటా వెళ్తున్నారు అనమాట. మేమైతే ఇప్పుడు నైరుతి లింగం దగ్గరికి అయితే వచ్చేసాం. ఫ్రంట్ అక్కడ చూడండి నైరుతి లింగం. నైరుతి లింగం దగ్గరికి అయితే ప్రస్తుతం వచ్చేసాం మనం. నైరుతి లింగం లోపల ఉన్నటువంటి టెంపుల్ అయితే ఎలా అయితే ఉంటుంది. నైరుతి లింగం మన దిక్కులు ఉంటాయి కదా, నైరుతి ఈశాన్యం అని చెప్పి ఇలా ప్రతి దానికి ఇక్కడ ఒక లింగం అనేది ఉండడం అనేది అయితే కనుక ఒక ప్రత్యేకత అని చెప్పొచ్చు. చూస్తున్నారు కదా, ఇది నైరుతి లింగం. నైరుతి లింగం వన్ ఆఫ్ ది 5 ఎలిమెంట్స్ ఆఫ్ ఎర్త్. 5 ఎలిమెంట్స్ ఆఫ్ ఎర్త్. అగ్ని, భూమి, గాలి, నీళ్లు, ఆకాశం. అందులో ఇదొకటి. 5 కలిపితే నైరుతి లింగం. ఓకే, ఇప్పుడు మేమైతే నైరుతి లింగం దగ్గరికి వెళ్తాం. నైరుతి లింగం గురించి ఇప్పుడే నవీన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం విన్నారు. ఆ లోపల ఉన్నది నైరుతి లింగం అనమాట. మీరు నైరుతి లింగాన్ని అయితే చూస్తున్నారు ఇప్పుడు.
ఈ అరుణాచల గిరి ప్రదక్షిణలో మీరు ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మీకుండే 9 లింగాలని ఖచ్చితంగా చూడండి. ఒకవేళ ఫస్ట్ టైం ఆర్ సెకండ్ టైం మిస్ అయినా కానీ తర్వాత నెక్స్ట్ టైం వచ్చేటప్పుడైతే కనుక ఈ లింగాలను అయితే మిస్ అవ్వద్దు. ఇక్కడ మీకు ప్రతి లింగం దగ్గర కూడా నోటీస్ చేసేటట్టు బోర్డ్స్ కూడా ఉంటాయి అన్నమాట. తమిళ్, ఇంగ్లీష్, తెలుగు 3 భాషల్లో కూడా నోటీస్ చేసి అయితే ఉంటది. ఇక్కడ చూడండి ఒక ఫేమస్ స్వామీజీ, ఇది మా అందరికీ తెలిసిందే, కానీ ప్రజెంట్ ఆశ్రమం అయితే క్లోజ్ చేసేసారు. మన్మథ రాజ్యానికి కూడా ఒక పీఠాధిపతి ఉంటే అది ఈయన కోసమే. నిత్యానంద స్వామి, ఈయన కూడా తిరువన్మల ఇలాంటి అరుణాచలంలో పీఠం ఉందంటే అర్థం చేసుకోండి మన వ్యవస్థ ఎలా ఉందనేది. ఇండియా నుంచి పారిపోయి ఎక్కడో వేరే దేశంలో వేరే ఒక ద్వీపాన్ని కొనుక్కున్నాడు ఈయన. కొనుక్కున్న లోపల ఎంట్రీ కోసం వాళ్ళ జాతి కొట్టుకుంటున్నారు. సో వేరే ప్లేస్కి వెళ్ళిపోయి ఒక ద్వీపాన్ని కొనుక్కుని అక్కడ ఉంటున్నాడు. ఆ ద్వీపానికి ఒక సపరేట్ డాలర్, సపరేట్ కరెన్సీ పెట్టుకుని ఇక్కడ ఒక ఆశ్రమాన్ని అయితే రన్ చేస్తున్నాడు. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇక్కడ ఫుల్ డెకరేషన్, ఫుల్ హంగామాగా ఉంది. మరి ప్రజెంట్ ఏమైంది, ప్రజెంట్ అయితే క్లోజ్ చేసేసి అయితే ఉంది. మీరు చూడొచ్చు గేట్స్ అన్ని క్లోజ్ చేస్తున్నాయి. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం నెక్స్ట్ లింగానికి. క్రౌడ్ అయితే అసలు అంత పెద్దగా లేదు, వీకెండ్ అయినా కానీ నార్మల్ క్రౌడ్ అనమాట. అలాగే ఇక్కడ మీరు చూస్తే కనుక ఇటు సైడ్ చూడండి, కొండపైన మేఘాలు మొత్తం ఫుల్గా క్లౌడ్స్ ఎలా ఉన్నాయో ఇదేనమాట అరుణాచల గిరిపైన అయితే కనుక మంచు మొత్తం దుప్పటేసి చూసినట్టు ఉంది పైన. ఇండియాలో ఉండే భక్తులతో పాటు ఫారినర్స్ ని కూడా మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. అలాగే మీరు చూసారంటే చాలా ఆటోలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఆటోస్ అన్ని కూడా భక్తులను తీసుకొస్తున్నాయి. ఇక్కడ ఇండియన్ భక్తులతో పాటు మీరు ఫారినర్స్ ని కూడా నోటీస్ చేయొచ్చు. అయితే వరుణలింగం దగ్గర అయితే ఉన్నాం. వరుణలింగం లోపల ఉన్నటువంటి టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడైతే ప్రజెంట్ ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాం. ఈ ఎంట్రన్స్ లో నుంచి లోపలికి అయితే వెళ్దాం. ఇప్పుడే అయితే వాయులింగం అయితే అయిపోయింది. నెక్స్ట్ లింగం అయిపోయింది. వాయులింగం కాదు, వరుణలింగం అయ్యింది. వరుణలింగం తర్వాత ఇప్పుడు వాయులింగం దగ్గరికి అయితే వెళ్తున్నాం. అంటే పంచభూతాలు అంటారు కదా, ప్రతి దానికి కూడా ఇక్కడ ఇండివిజువల్ గా అయితే కనుక ఒక్కొక్క లింగం అయితే ఉంటది. నెక్స్ట్ అయితే మనం ఇప్పుడు వరుణలింగం నుంచి వాయులింగం దగ్గరికి అయితే వెళ్తున్నాం. అలాగే ఇక్కడ మోక్ష మార్గం అని చెప్పింది మన వీడియోలో. అదైతే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనే పైన కూడా కంప్లీట్ గా క్లౌడ్స్ అయితే వచ్చేసినాయి. ఇదేనమాట అరుణాచల గిరి, అంటే అరుణాచల కొండ ఇదేనమాట. దీని చుట్టూరు ప్రదక్షిణ చేస్తారు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా. పైన అయితే కంప్లీట్ గా క్లౌడ్స్ అయితే ఉంది. వెదర్ అయితే కనుక చాలా బాగుంది ప్రజెంట్ అయితే. వాయులింగం దగ్గర అయితే ఉన్నాం. ఇదిగో చూడండి, ప్రజెంట్ అయితే వాయులింగం టెంపుల్ బయట అయితే ఉన్నాం. లోపలికి వెళ్ళి చూపిద్దాం. వాయులింగం టెంపుల్ అనమాట, మీరు చూస్తున్నారు కదా, ఇది వాయులింగం టెంపుల్. ఇది వాయులింగం టెంపుల్ అనమాట. టెంపుల్ లోపల అయితే కనుక కెమెరా ఇక్కడ ఎలా లేదు. ఇది వాయులింగం. చంద్రలింగం దగ్గర అయితే ఉన్నాం. చంద్రలింగం అది యాక్చువల్గా ఇది 9 లింగాల్లో లేదు, బట్ ఏంటంటే ఎక్కువ మంది దర్శించుకుంటున్నారు రీసెంట్ డేస్ లో. సో ఒకసారి ఈ చంద్రలింగాన్ని కూడా చూడండి. ఇది టెంపుల్. ఇది కుబేరలింగం దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి ఒకసారి అరుణాచల గిరి చూస్తే కనుక మొత్తం క్లౌడ్స్ తో అయితే నిండిపోయింది. ఇది అరుణాచల గిరి పర్వతం అనమాట. ఇప్పుడు గిరి ప్రదక్షిణతో పాటు మేము లింగ దర్శనాలు కూడా చేసుకుంటున్నాం. ఇది కుబేరలింగం లోపల టెంపుల్ అనమాట. ఇది కుబేరలింగం నుంచి మేము బయటకు వస్తుంటే టోపీ అమ్మవారు రోడ్డు మీద మా ముందే వెళ్తున్నారనమాట. ఈవిడ ప్రతిరోజు అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు. ఇప్పటి వరకు ఈవిడ 11,000 సార్లు గిరి ప్రదక్షిణ. లాస్ట్ లింగం అనమాట. మనం అరుణాచలంలో లింగ ప్రదక్షిణలు చేసేటప్పుడు అరుణాచలం వెళ్ళిన వాళ్ళు టోపీ అమ్మ ఎంత ఫేమస్, అదేవిధంగా అక్కడ అరుణాచల గిరి ఎంత గొప్ప మహత్యం కలదో ఇక్కడ ఉన్నటువంటి మోక్ష మార్గం కూడా అంతే ఫేమస్ అనమాట. దీని నుంచి బయటకు వస్తే మోక్షం ప్రాపిస్తుందని ప్రజల్లో నమ్మకం. అలాగే దీని నుంచి బయటకు రావడాన్ని తల్లి గర్భం నుంచి ఫుల్ వీడియో అయితే కనుక ఛానల్లో ఉంది, చూడని వాళ్ళు తప్పకుండా చూడండి.
ఇది లాస్ట్ లింగం అనమాట. మనం అరుణాచలంలో లింగ ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఉండే లాస్ట్ లింగం అనమాట ఇది టెంపుల్ లోపల అనమాట ఇది. అలాగే ఇక్కడ మీరు నోటీస్ బోర్డ్స్ కూడా చూడొచ్చు. ఇక్కడ నుంచి కనుక మనం అరుణాచల గిరిని చూస్తే చాలా అద్భుతంగా కనపడుతుంది. ఇది అరుణాచల గిరి అనమాట. మీకు కంప్లీట్గా జూమ్ చేసి లాస్ట్ వరకు కొండ శిఖరాన్ని చూపిస్తున్నాను. ఇది అరుణాచల గిరి. గిరి ప్రదక్షిణ అయితే కనుక లాస్ట్కి అయితే వచ్చేసింది. గిరి ప్రదక్షిణ లాస్ట్కి వచ్చేసింది. ఇప్పుడు మనం లాస్ట్ది అయినటువంటి ఈశాన్య లింగం. మనం ఈశాన్యం అనే మాట మన నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ వింటూనే ఉంటారు కదా. ఇంట్లో ఈశాన్యం ఉండాలి, ఈశాన్యం బాగుండాలి ఇలా అన్న ఓడి వాడతారు కదా. ఇది దానికి ప్రతీకగా ఉండే ఈశాన్యాన్ని తలపించే ఈశాన్య లింగం అనమాట. ఇది మన అరుణాచల గిరికి కూడా ఈశాన్య దిక్కున ఉంది. ఇది లాస్ట్ లింగం. దీని తర్వాత మనం ఆలయం లోపలికి అయితే వెళ్ళిపోతాం. ఈశాన్య లింగానికి వచ్చే ముందే మేము మోక్ష మార్గంలో నుంచి రావడం జరిగింది. అలాగే మోక్ష మార్గంతో పాటు ఈ ట్రిప్లోనే అయితే అంటే ఈసారి ఇక్కడికి అరుణాచలం వచ్చినప్పుడు మనకి టోపీ అమ్మవారి దర్శనం కూడా జరిగింది. చాలా బాగా జరిగింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలామంది చాలాసార్లు వచ్చినా కూడా దొరికిన దర్శనం అయితే కనుక మనకి ఈసారి జరిగింది. అదిగోండి నవీన్ అయితే వచ్చేస్తున్నాడు. వచ్చేసిన తర్వాత టెంపుల్ లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే మీకు నెక్స్ట్ మనం టెంపుల్లోకి ఎప్పుడు వెళ్తాం అంటే అనేది క్లియర్గా చెప్తాం.